ప్రపంచం మొత్తం ఫాస్ట్గా పరిగెడుతున్నట్టనిపిస్తుంది. అందరూ ఎదుగుతున్నట్టు కనిపిస్తారు. జాబ్స్, మనీ, సక్సెస్. అతను మాత్రం ఒకే ప్రశ్నలో ఇరుక్కుపోయాడు. నాలో ప్రాబ్లమేంటి? అతను టాపర్ కాదు, లౌడ్ స్పీకర్ కాదు, స్పెషల్ టాలెంట్ ఉన్నట్టు ఎవ్వరికీ అనిపించలేదు. ఫ్రెండ్స్ అడ్వైజ్ ఇచ్చారు, రిలేటివ్స్ కంపేర్ చేశారు. ఇతరుల్లా ఎందుకుండలేవు అన్నారు. ఎంత ఎక్కువ లిజన్ చేశాడో అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఒకరోజు అతను ఆపేశాడు. పరిగెత్తడం కాదు, ప్రిటెండ్ చేయడం. అలసిపోయాడు. తనని తాను ప్రూవ్ చేయడం అలసిపోయాడు. మొదటిసారి తనని తాను ఆనెస్ట్గా అడిగాడు. నాకేమొస్తుంది? నాకు ఏం పీసిస్తుంది? నేను నిజంగా ఎవరు? అది ఆన్సర్ కోసం కాదు, క్లారిటీ కోసం. నోయింగ్ యువర్ సెల్ఫ్, అదే టర్నింగ్ పాయింట్. అతను కంపేర్ చేయడం ఆపేశాడు. అప్రూవల్ చేయడం ఆపేశాడు. స్లోగా తన పేస్లో ముందుకు వెళ్ళాడు. నాయిస్ తగ్గింది, క్లారిటీ పెరిగింది. అతను లౌడ్గా వర్క్ చేయలేదు, షో ఆఫ్ లేదు. డైలీ స్మాల్ స్టెప్స్, కన్సిస్టెన్సీ. ఎవ్వరూ చూడలేదు, కాని అతను మారుతున్నాడు. సక్సెస్ ఒక్కరోజులో రాలేదు, కాని ఒకరోజు అదే పీపుల్ అతని మాటలు వినడం మొదలుపెట్టారు. పర్ఫెక్ట్ కాబట్టి కాదు, క్లియర్ కాబట్టి. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు వీక్ కాబట్టి ఫెయిల్ అవ్వడం కాదు, నీకు నువ్వు తెలియకపోవడం వల్ల. సక్సెస్కి ముందు, డ్రీమ్స్కి ముందు, నో యోర్ సెల్ఫ్.